జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. సమయం, ఆరోగ్యం, బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు. అది కోల్పోయినప్పుడే వాటి విలువ తెలిసేది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, జనవరి 8, 2025 బుధవారం. తిథి నవమి, మధ్యాహ్నం 2:25 వరకు. తదుపరి దశమి. నక్షత్రం అశ్విని, సాయంత్రం 4:29 వరకు. తదుపరి భరణి. యోగము సిద్ధము, రాత్రి 8:23 వరకు. తదుపరి సాధ్యము. కరణం కౌలవ, మధ్యాహ్నం 2:25 వరకు. తదుపరి తైతుల, రాత్రి 1:24 వరకు. తదుపరి గరిజ. సూర్యోదయం ఉదయం 6:38. సూర్యాస్తమయం సాయంత్రం 5:50. చంద్రోదయం మధ్యాహ్నం 12:44. చంద్రాస్తమయం రాత్రి 1:55. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:14 నుండి 1:38 వరకు. యమగండం ఉదయం 8:02 నుండి 9:26 వరకు. గుళిక కాలం ఉదయం 10:50 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. వర్జము మధ్యాహ్నం 12:43 నుండి 2:13 వరకు. తిరిగి రాత్రి 1:32 నుండి 3:03 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 9:41 నుండి 11:12 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:56 నుండి 5:47 వరకు. శుభ గడియలు మధ్యాహ్నం 2:06 నుండి 2:51 వరకు. జనవరి 8 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి నవమి, మధ్యాహ్నం 2:25 వరకు ఉంది. తదుపరి దశమి. నవమి తిథిని పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. సాయంత్రం 4:29 వరకు అశ్విని నక్షత్రం ఉంటుంది. తదుపరి భరణి. భరణి నక్షత్రాన్ని మనం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 2:25 తర్వాత నుండి సాయంత్రం 4:29 లోపు మధ్యలో ఉన్న సమయం అటు నవమి తిథి, ఇటు భరణి నక్షత్రం కలవని సమయం. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే కనుక మీ పంతులు గారి సలహా తీసుకుని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మేషరాశిలోను, సూర్యుడు ధనుస్సు రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు బ్రహ్మ ముహూర్తం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. కంచి కామకోటి పీఠము జగద్గురు పరంపరలో 68వ వారు చంద్రశేఖర సరస్వతి స్వామివారు శివైక్యం చెందిన రోజు. సినీ సంగీత దర్శకులు హారిస్ జయరాజ్ గారి పుట్టినరోజు. తెలుగు సినీ నటులు తరుణ్ గారి పుట్టినరోజు. ఇంకా
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 8 బుధవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. వృషభ రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మిథున రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కర్కాటక రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగాలి. సింహరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కన్యా రాశి అవసరానికి అండగా నిలబడతారు. తులారాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. వృశ్చిక రాశి ప్రశాంతంగా గడుపుతారు. ధనుస్సు రాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. మకర రాశి ఉత్సాహంగా పనులు పూర్తి చేసుకుంటారు. కుంభరాశి కొత్త ఇష్టాలు ఏర్పడతాయి. మీన రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.